నిజమైన ద్రాక్ష వల్లని నేను అందులోని తీయగల మీరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటా. మాట్లాడుతూ క్రమక్రమంగా కిందకు వచ్చిన ఒక మాట అంటాడు, ఇదిగో నా యందు మీరును మీ యందు నేను ఉంటే గనక బహుగా మీరు ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు అన్నాడు. ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమి చెప్పండి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నాకు కాదండి, దేవానికి వేరుగా ఉండి చెప్పండి. దేవానికి వేరుగా ఉండి మేము ఏమీ చేయలేము. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆది కాండంలో మనం చూసినట్లయితే కనుక 19వ అధ్యాయం కనుక మనం పరిశీలన చేసినట్లయితే యేసు ప్రభువు అలనాడు మరి యెహోవా దినాల్లో పిల్లలు అద్భుతమైనటువంటి వాక్యం మీరు అనుభూతున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, 11వ అధ్యాయం కనుక మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే అబ్రహాంతో పాటుగా లోతులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. అర్థమవుతుందండి? లోతులు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఒకసారి చదువుదాం, ఒకసారి ఆ వాక్యం చదువుదాం. ఆ వాక్యం కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారములను పశువులను కలిగి బహుధనవంతుడుగా ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారమును మొదటి ఉండిన స్థలమందు వెళ్ళి బలిపీఠమును కట్టిన చోటు చేరి అక్కడ అబ్రహాము చూడండి, అబ్రహాము యెహోవా నామమును ప్రార్థన చేశాడు. చాలా జాగ్రత్తగా పట్టుకుని అద్భుతమైన వాక్యాన్ని మీరు వినబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ప్రతి ఒక్క హృదయాన్ని తెరబోతున్నాడు. అబ్రహాముతో కూడా వెళ్ళినటువంటి లోతుకు కూడా గొర్రెలను గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాముతో పాటుగా లోతు గారిని కూడా తీసుకెళ్ళాడు. ఇప్పుడు అబ్రహాము గారు అయితే ఏ క్యాపబిలిటీ కలిగి ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అద్భుతమైన వాక్యం. అబ్రహాము ఏ విధమైన ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడో అబ్రహాముతో పాటుగా వెళ్ళినటువంటి లోతుకు కూడా అటువంటి ఆశీర్వాదాలే దేవుడు ఇచ్చాడు. అబ్రహాం ఏ విధంగా మరి బంగారం కలిగి ఉన్నాడు, లోతు కూడా అదే విధంగా బంగారం కలిగి ఉన్నాడు. అబ్రహాం ఏ విధంగా అయితే గొర్రెలు గొడ్లు ఇంకా అనేక మందిని కలిగి ఉన్నాడు, లోతు కూడా అటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అయితే వారి ఆస్తి ఏమైందంటే విస్తరించిందంట. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైందంట? విస్తరించిందంట. ఈ విస్తరించిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అబ్రహాం యొక్క జీవితంలో మరి అద్భుతమైనటువంటి ప్రసంగం మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క విస్తరించిన తర్వాత ఇప్పుడు లోతు కాపర్లకును అలాగే మరి అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు ఏమైందంటే కలహం వచ్చిందంట, గొడవలు వచ్చినాయంట. నా యజమానుడు గొప్ప అంటే నా యజమానుడు గొప్ప. అర్థమవుతుందండి? ఈ విధమైనటువంటి గొడవలు వచ్చినప్పుడు అబ్రహాం గారు పిలిచి అంటాడు కదా అతన్ని, ఆ లోతు, ఇదిగో నీవు నేను కూడా కలిసి ఉన్నాం, ఆశీర్వదించబడడం మంచిదే. అయితే నీవు నేను విస్తరించాము, దేవుని యొక్క కృప చేత ఫలించబడ్డాం మంచిదే. అయితే నీ పశువుల కాపరికి నా పశువుల కాపరి పడట్లేదు కాబట్టి ఇదిగో నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను, నువ్వు పడమటికి వెళ్తే నేను తూర్పుకి వెళ్తాను. నువ్వేం చేసుకుంటావో చక్కగా అదిగో నిర్ణయం నీ ముందుంది, నువ్వు నిర్ణయించుకొని చెప్పి లోతు అన్నాడు. ఉదాహరణ ఒక్కసారి మనము అబ్రహాము గారిని లోతుని పక్కన పెడదాం. ఇప్పుడు మన వ్యక్తిగతంగా ఆలోచన చేద్దాం. అర్థమవుతుందండి? ఇప్పుడు దేవుడు లేకపోతే మీరే లోతు గారి విషయంలో ఉన్నారు, లోతు గారి జీవితంలో ఉన్నారు అనుకోండి. అబ్రహాం గారు మీతో మాట్లాడుతున్నారు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర గారి గురించి అనుకుని ఆయన బాగా సన్నిహితుకుంటే ఆయన పేరు ఎత్తుతున్నాను, క్షమించండి. సరే, రాజేంద్ర గారిని అడిగారు. రాజేంద్ర గారు అబ్రహాం గారు అడుగుతున్నారు, ఏమంటారంటే రాజేంద్ర ఉన్నంతకాలం నాతో పాటు ఉన్నంతకాలం ఆశీర్వదించబడ్డావు, చక్కగా అన్ని సంపాదించుకున్నావు, ఓకే. కాబట్టి మీ పనులకు మా పనులకు గొడవలు వస్తున్నాయి, నీకు నాకు మనస్పర్ధలు రాకూడదు, నువ్వు పక్కకు అని ఆయన అన్నారు. ఇప్పుడు రాజేంద్ర గారి యొక్క నిర్ణయం ఏంటి చెప్పాలి. ఆ రాజేంద్ర గారి ప్రశ్న మనందరం కూడా ఒకసారి ఊహించుకుందాం. ఏంటి మన నిర్ణయం అని అంటే, ఖచ్చితంగా నేనుంటే కనుక ఆ ప్లేస్లో ఏమంటానంటే నీ వల్లనే నేను ఆశీర్వదించబడ్డాను, నీ వల్లే నాకు సమస్తము కలిగినాయి, కాబట్టి నేను నీకు వేరుగా ఉండను ఉంటే కనుక నేను ఆశీర్వదించబడలేను. నువ్వు ప్రభుతో ఉన్నావు, ప్రభు సహవాసంలో ఉన్నావు, దేవుని యొక్క వాక్కుని, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క అద్భుతమైన కృపను కలిగి ఉన్నావు, కాబట్టి నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అని అనాలి. కానీ లోతు ఏం చేశాడు? 11 వచనం చదువు.
కాబట్టి లోతు తనకు తనకి యోధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేశారు. అట్లు వారు ఒకరికి ఒకరు వేరైపోయారు. చాలా జాగ్రత్తగా అద్భుతమైన వాక్యం రాసుకోండి. ఇప్పుడు ఏమైపోయారు వీళ్ళు? మన వాక్యాంశం ఏంటి? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఆశీర్వదించబడ్డ. గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, బంగారం ఉంది, పనివారు ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా అద్భుతమైన రీతిలో అబ్రహాముతో ఉన్నటువంటి లోతు చాలా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే లేనిపోయినటువంటి గొడవ వచ్చిందో పిల్లరా, లోతు అంటున్నాడు కదా, సరే నువ్వే డిసైడ్ అయ్యావు కాబట్టి, నువ్వే డిసైడ్ చేస్తావు కాబట్టి, ఇదిగో నేను తూర్పుగా వెళ్ళిపోతున్నాను కాబట్టి, ఇదిగో నాకు చక్కగా పాలు తేలు ప్రవహించేటువంటి ఆ ప్రదేశం అన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన ఎన్నుకుని వెళ్ళిపోయాడు. ఏమైపోయారు? ఇద్దరుగా అక్కడ వేరైపోతారు. జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చదువుదాం ఒకసారి. అబ్రాహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణంలో ప్రదేశం గల కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రాహామును 12వ వచనం నుంచి చదువుదాం. 14వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువుదాం. మరియు చూడండి, చాలా జాగ్రత్త, అంటే సమయం లేదు కాబట్టి త్వరగా చదివించే ప్రయత్నం చేస్తాను. రాసుకోండి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండేది కనుక అతని ఆస్తిని పట్టుకుని పోయిరి. చాలా జాగ్రత్తగా. ఇప్పుడు అబ్రహాముతో లోతు ఉన్నంత కాలము తన ఆస్తి పైన ఎవ్వరు కూడా ఆశించలేదండి. తన ఆస్తికి ఎటువంటి భంగము కలగలేదు. తన ఆస్తి ఏమాత్రం కూడా పాడవలేదు. తన ఆస్తి ఏమాత్రం కూడా ఇతరులు దొంగిలించే విధంగా ఏమాత్రం కూడా చేయబడలేదు. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో, ఎప్పుడైతే అబ్రహాము యొక్క స్నేహాన్ని విడిచిపెట్టాడో, అబ్రహామును విడిచిపెట్టి వేరైపోయాడు, అతని ఆస్తిని కోల్పోవడం ప్రారంభించాడు. చాలా జాగ్రత్తగా అండి. ఏమైంది? ఇప్పుడు ఆస్తిని కోల్పోయాడు. అబ్రహాముతో ఉన్నంతకాలం ఏమైంది? ఆస్తి విస్తరించింది. అబ్రహాముతో ఉన్నంతకాలం ఏమైంది? ఆస్తి ఫలించింది. అబ్రహాముతో ఉన్నంతకాలం ఆస్తి ఏమైంది? కాపాడబడింది. అబ్రహాముతో ఉన్నంతకాలం ఏమైంది? లోతు అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడి ఎక్కడికి వెళ్ళినా సరే అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు, అబ్రహాము ఏ విధంగా మరి అద్భుతమైన రీతిలో దేవుని యొక్క కృపను దయను పొందుకున్నాడు, లోతు కూడా అదే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆస్తిని కోల్పోయాడు. ఏం కోల్పోయాడమ్మా? ఆస్తులు కోల్పోయాడు. సర్లే, అబ్రహాంకి విషయం తెలిసి ఎందుకు వెళ్తారు? చదవడం ఆ వచనాలని. అబ్రహాముకి మరి విషయం తెలిసిన వెళ్ళి యుద్ధం చేసి వారందరినీ కూడా తీసుకొచ్చి వారి పిల్లలను, వారి యొక్క బిడ్డలను, వారి ఆస్తిని అంతటిని తీసుకొచ్చి అబ్రహాంకి అప్పగించాడు. ఇప్పుడు రాజేంద్ర గారు వెళ్ళిపోయారు, పోగొట్టుకున్నారు. మళ్ళా దేవుడు కరుణించాడు. అబ్రహాం కరుణించి మొత్తం మీద పోగొట్టుకున్నదంతా మళ్ళీ తెచ్చిచ్చాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను అని అంటున్నాడు అబ్రహాం. ఇప్పుడు లోతు గారు ఏమన్నా, నువ్వు వెళ్ళిపోతే నేను కూడా చెప్పాలి ఏమన్నా? ఇక్కడ క్షేమం లేదు, ఇక్కడ భద్రత లేదు, నీతో ఉన్నంతకాలం చక్కగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇదిగో ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను నీతో పాటు వచ్చేస్తాను. అలాగ అనలేదు. పిల్లల్ని తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, బంగారం అన్ని తీసుకుని బాయ్ అన్నాడు. మనము ఫ్లైట్లో ఉన్నప్పుడు అందరు బాగా చెప్తారు కదా, వెళ్ళిపోతున్నప్పుడు అటువంటి విధంగా ఆయన కూడా సెండ్ ఇచ్చేశాడు. తర్వాత ఏమైందంటే భయంకరమైన పరిస్థితి. పిల్లలు ఇంటికి వెళ్తారు, చదవండి ఆ అధ్యాయులన్నీ కూడా. చూడు, అబ్రహాము ఎప్పుడైతే మరలా వెళ్ళిపోయాడో సొదొమ గొమొర్రా యొక్క పట్టణము భయంకరంగా పాపంలో ఉంటూ ఉన్నాయి, భయంకరంగా దూషణలో పడుతూ ఉన్నాయి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. చదువు ఒకసారి 15వ అధ్యాయం చదువు ఒకసారి. 19వ వచనం చదువుదాం. 19వ అధ్యాయము 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి, చూడండి, సాయంకాలం అందంటే ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొంటూ లేచి సాష్టాంగ నమస్కారాలు చేసి, ప్రభువులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చుకుని కాలు కొడుకుడనని అతనికి మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట ఇక్కడ గమనించండి, అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు ఎక్కడికైనా వెళ్ళి చక్కగా పనిచేసిన ప్రశాంతంగా వచ్చేసాడు. కానీ అబ్రహాము ఎప్పుడైతే విడిచాడో ఆ యొక్క సొదొమ గొమొర్రా గవని యొద్ద కూర్చుని
కాపలా కాస్తున్నాడు. ఎవరిని చెప్పండి? వారి కుటుంబాన్ని కాపలా కాసుకున్నాడు. కారణం ఏంటి తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణాలు ఏమైపోయి ఇప్పుడు పాపం చేత పట్టబడ్డాయి. భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. వారు వచ్చి వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలను కానీ భార్యని కానీ ఏదైనా చేస్తారేమో చెప్పి ఆ గుమ్మం దగ్గరకు వచ్చిన కాపలా కాసుకునేటువంటి పరిస్థితులు లోతుకి మరి ఎదురవుతూ ఉన్నాయి. మరి అబ్రహాంతో ఉన్నంత కాలము చక్కగా పొలంలోకి వెళ్ళి పని చేసుకుని సంపాదించుకుని సంతోషంగా సమాధానంగా వచ్చేవాడు. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడు పిల్లరా, కుటుంబం కొరకు బిడ్డల కొరకు చింత ప్రారంభమైంది. కుటుంబం కొరకు బిడ్డల కొరకు ఏమైంది? చింత ప్రారంభించబడింది. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు భయంకరంగా మారిపోతున్నాయి. చూడండి, అక్కడ కింద వచ్చిన కూడా చూస్తే కనుక భయంకరంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ పాపం విస్తరించిపోయింది. లోతు యొక్క జీవితంలో మనశ్శాంతి లేదండి. బిడ్డల కోసం భయంకరమైనటువంటి విధాలుగా ఆయన ఏమవుతున్నాడో తెలుసండి, కాపలా కాసుకునే పరిస్థితులు లేదండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి 19 వచ్చిన ఇదిగో నీ కటాక్షముని 10 వచ్చిన చూద్దాం. 10 వచ్చిన అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు, లోతుగా ఇక్కడ నీకు మరి ఒకరున్నారు. నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపనని చెప్పగా. చూద్దాం. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం విస్తరించింది. యెహోవా పట్టణాలను నాశనం చేయడానికి మమ్మల్ని పంపించాడు. కాబట్టి నీ కూతుర్లను, నీ అల్లులను, నీకు ఎవరినైతే కలిగి ఉన్నారో వారందరినీ కూడా లోపలికి తీసుకొచ్చి అని లోతుతో చెప్పినప్పుడు పిల్లరా ఒకసారి చదువుదాము. 14 వచ్చిన చదవండి. తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయబడిన వాడాయను. ఏమయ్యేటప్పుడు ఎగతాళి చేయబడ్డాడు. ఒకప్పుడు లోతుగా నిలబడితే ఏమైపోవారు? సైనికులు గడగలాడిపోవారు కదా. ఒకప్పుడు లోతు అక్కడ నిలబడితే అబ్రహాంకి ఏ విధంగా విలువ ఇచ్చేవారు, లోతు కూడా అదే విలువ ఉండేది. అబ్రహాంని ఏ విధంగా గౌరవించారో లోతును కూడా అదే విధంగా గౌరవించేవారు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క స్నేహాన్ని విడిచిపెట్టాడు పిల్లరా, అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయబడ్డాడట. అంటే నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా తెంగురోడవా, ఎర్రోడవా, మన పరభాషలో చెప్పాలంటే నీకు ఏం తెలుసు, ఇప్పుడు దేవుడు నాశనం చేయడం ఏంటి, ఇటువంటి విధంగా ఎగతాళి చేయబడుతున్నాడట. పిల్లలు చూడండి, కిందకి చదివినట్లయితే అల్లుళ్ళు అందరూ వస్తారు. మరి తర్వాత వారు రాకుండా మరి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తన బిడ్డల్ని, తన భార్యని తీసుకుని వెళ్ళిపోతారు. నేను ముగింపులోకి వెళ్తున్న సమయం లేదు కాబట్టి పిల్లలు వెళ్ళిపోతున్న తర్వాత దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, ఇదిగో నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. అయితే యెహోవా చూపించినటువంటి దేశానికి మాత్రము లోతు వెళ్ళండి. కింద మీరు కావాలంటే చదువుకోండి. అయ్యా ఆ ఊరు చాలా దూరం ఉంది కాబట్టి అక్కడ వద్దు, కానీ ఇదిగో ఈ చిన్న ప్రదేశంలో నేను ఇక్కడ దాక్కుంటాను, నేను వెళ్ళిపోతానని చెప్పి దేవుని చెంత మరి ఆ యొక్క ఆజ్ఞను పొందుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే తన భార్య ఏమైంది? ఇప్పుడు వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. అర్థమవుతుంది? వాక్యంతో వెళ్తున్నాను లోతుగా చూడండి. ఏమైంది? ఇప్పుడు భార్యను కోల్పోయారు. తర్వాత ఏమవుతుందంటే, కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ మరి వివాహం చేయడానికి వారి యొక్క దేశంలో ఎవరు ఉండరు కాబట్టి ఈ బిడ్డలు తండ్రితో సైనించి పాపాన్ని మూట కొట్టుకుంటుంటారు. ఇప్పటికి కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో అటువంటి విధానం కలిగినటువంటి సంతానాలు కలిగినటువంటి దానిలో ప్రధాన పురుషుడైనటువంటి లోతు కారణమై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనము కొత్త నిబంధన పాఠంలోనికి మనం వెళ్ళిపోతున్న అద్భుతమైన మాట. దేవుడు ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆశీర్వదించబడ్డాడు. అద్భుతమైన రీతిలో ఆశీర్వదించబడి ఫలభరితమైన జీవితాన్ని గడిపినటువంటి లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో, ఎప్పుడైతే అబ్రహాము స్నేహాన్ని కాదనుకున్నాడో ఆస్తులు కోల్పోయాడు. ఎప్పుడైతే అబ్రహాము యొక్క జీవితంలో వచ్చి వేరైపోయాడో, తన బిడ్డల కొరకు కనిపెట్టుకునే పరిస్థితులు ఎదురైపోయాయి. ఎప్పుడైతే అబ్రహాము యొక్క జీవితంలోంచి ఆయన వేరే వెళ్ళిపోయాడో పిల్లరా, తన అల్లుల యొక్క దృష్టికి ఎగతాళి చేయబడ్డాడు. భార్యను కోల్పోయాడు. బిడ్డల చేత పాపం విస్తరించింది. ఈ రోజున దేవుని స్నేహాన్ని కోల్పోతే కనుక, దేవుని యొక్క అద్భుతమైనటువంటి స్నేహాన్ని నువ్వు కోల్పోతే, వాక్యములో స్నేహాన్ని కోల్పోతే, దేవుని యొక్క స్నేహాన్ని నువ్వు కోల్పోతే, అనగా దేవునికి వేరైపోతే, నీ జీవితంలో కలుగుతున్న ప్రతి విధమైన నష్టాన్ని నువ్వు ఖచ్చితంగా కళ్ళారా చూస్తావు.
ఈ రోజున చాలా మంది జీవితాలు ఎందుకు భార్య మాట వినట్లా, ఎందుకు భర్త మాట వినట్లా, ఎందుకు బిడ్డల మాటలు వినట్లా అంటే మనము ప్రభువుకి దూరం అయిపోయాం. ప్రభు యొక్క స్నేహాన్ని విడిచిపెట్టాము, ప్రభుకు వేరైపోయి ఈ లోకంలో పిల్లల డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రఖ్యాతుల కొరకు మనం ప్రయాసపడుతున్నాం. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి ఇచ్చేటువంటి శాంతిని మనము కోల్పోతూ ఉన్నాం, విడిచిపెడుతూ ఉన్నాం. అబ్రహామే మన దానికి అద్భుతమైన రీతిలో తెలియజేశాడు, కళ్ళ ముందు ఉంచాడు. ఇదిగో నువ్వు ఆశీర్వదించబడ్డావు, నీ వాళ్ళకి నా వాళ్ళకి గొడవ వచ్చింది, ఏంటి అసలుతో చెప్పు అని అంటే ఆయన ఒకే నిర్ణయం తీసుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం అంట యెహోవా నాశనం చేయకుండా ఎలా ఉందంట, ఏదెను తోట వల్ల ఉందంట. ఎలా ఉందమ్మా? నువ్వు నాశనం కాకముందు పాపం కూడా నీ కంటికి చాలా అందమైనదిగా కనిపిస్తుంది. అర్థమవుతుందండి? ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవునికి వేరుగా ఉండే గనక, దేవునికి దూరం అయిపోతే గనక దేవుని చేత మనం ఏ మాత్రం కూడా ఆశీర్వదింపబడలేము కదా. అంతేకాదు మన జీవితంలో కలిగి ఉన్న సమస్తాన్ని మనం నష్టపోతాం. అర్థమవుతుందండి? ఈరోజు చాలా మంది జీవితాల్లో భయంకరమైనటువంటి సాక్ష్యాలు వింటూ ఉన్నాం. బిడ్డల యొక్క జీవితాలను గురించి, భార్య యొక్క జీవితాన్ని గురించి, భర్త యొక్క జీవితాన్ని గురించి, ఎంత కష్టం శ్రమించి పనిచేసినా ఇదిగో మాకు ఏ మాత్రం సంతోషం లేదనేటువంటి సాక్ష్యాలు. కారణము సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, మొబైల్కి అటాక్ట్ అవుతున్నారేమో, లోకానుసారమైనటువంటి భాషకు, లోకానుసారమైనటువంటి విషయాలకి, లోకానుసారమైనటువంటి ఈ మాటలకి దొరద చెవిని కలవారై దేవునికి వేరైపోతున్నారేమో చెప్తున్నాను. చాలా జాగ్రత్త సుమా. పరిశుద్ధాత్మ వాక్కు మీతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ వాక్కు మీతో మాట్లాడుతూ ఉంది. లోతు యొక్క జీవితాన్ని ఒకసారి గమనించండి. లోతు ఎప్పుడైతే అబ్రహాముతో ఉన్నాడో సంతోషంగా, సమాధానంగా, ప్రశాంతంగా ఉన్నాడు. ఏ మాత్రము కూడా ఈ లోకంలో ఎటువంటి కలత, కష్టము అనేది లోతు జీవితంలో కలిగినాడు. ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టాడో, ఎప్పుడైతే అబ్రహాము స్నేహాన్ని విడిచిపెట్టాడో, ఎప్పుడైతే అబ్రహాముని పక్కన పెట్టాడో పిల్లరా, లోతు యొక్క నాశనము ప్రారంభమైంది. నువ్వు దేవుడితో ఉన్నంత కాలము, దేవుడితో నడిచినంత కాలము, వాక్యం చదువుతున్నంత కాలము, అద్భుతమైన రీతిలో పాటలు పాడుతున్నంత కాలము చక్కగా నువ్వు ప్రభువుతో ఉన్నావు. ప్రభు నిన్ను ఆశీర్వదించాడు, ప్రభు నిన్ను బలపరిచాడు, ప్రభు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ఒక కొండ మీద పెట్టినటువంటి దీపం వలె ఎప్పుడు నిత్యము ప్రకాశించేటువంటి బిడ్డగా ఉన్నావు. ఎప్పుడైతే ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసి లోతు తన జీవితంలో లేనిపోయిన ఆశ కలిగి ఉన్నాడో, ఈ దుబాయ్ పట్టణంలోకి వచ్చిన తర్వాత నీకు కనిపిస్తున్న అందము, నీకు కనిపిస్తున్న డబ్బు, నీకు కనిపిస్తున్నటువంటి పేరు, నీకు కనిపిస్తున్నటువంటి నీకు కనిపిస్తున్నటువంటి సమస్తాన్ని చూసుకుని ప్రభుకు దూరం అయిపోయావు. ఒకప్పుడు గంటగా ప్రార్థన చేసే నీవు, ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసే నీవు ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతున్నావు. వాయ్? ఒకప్పుడు వాక్యం చదువుకునే నీవు ఒక అధ్యాయం చదివితేనే కానీ నీకు నిద్ర పట్టేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖలను పరిశీలన చేస్తే కానీ నీ ఆత్మ శాంతించేది కాదు. అటువంటి బైబిల్ చదవడానికి నువ్వు సమయం లేకపోతున్నావు. వాయ్? ఒకప్పుడు సంఘంతో సహవాసం అంటే, సేవకులతో మాట్లాడడం అంటే అద్భుతమైన రీతిలో నీవు ఎంతో ఆసక్తిని చూపించిన నీవు ఈ రోజున ఆ యొక్క మొబైల్లో అనేకమైన వాటిని చూస్తున్నావు, కానీ వాక్యం వినడానికి నువ్వు సమయం ఇవ్వలేకపోతున్నావు. వాయ్? ఒకప్పుడు ప్రభువులో నువ్వెప్పుడు బలపడుతూ, స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్న నీవు ఈ రోజున ఇంటి దగ్గర జరుగుతున్న ప్రతి విధమైన అలజడిని బట్టి కుమారులు ఏమైపోతారు, కుమార్తెలు ఏమైపోతారు, వారిని ఏ విధంగా అపవాదులు బాధిస్తాడో, ఎటువంటి వ్యసనాలకు బానిసలు అయిపోతారు అని ఎప్పటికప్పుడు బిడ్డల కొరకు చింతిస్తున్నావు. వాయ్? ఒకప్పుడు నీ ఇదిగో అద్భుతమైన రీతిలో ప్రభుతో సహవాసం చేసినంత కాలము, ప్రభుతో ఉన్నంత కాలము నీ భార్య, నీ బిడ్డలు సంతోషంగా, సమాధానంగా ఉండేవారు. ఈ రోజున ప్రశాంతంగా భార్యతో మాట్లాడలేకపోతున్నావు, భర్తతో మాట్లాడలేకపోతున్నావు. వాయ్? సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది పిల్లలు, ఏదో జరుగుతుంది నీ నా జీవితంలో, ఏదో జరుగుతుంది నీ నా జీవితంలో. దేవునికి వేరైపోతున్నావు, ప్రార్థన విడిచిపెట్టావు, బైబిల్ విడిచిపెట్టావు, ప్రభుతో సహవాసం విడిచిపెట్టావు. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయచారు. నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉన్నాయి. మీకు ఏది ఇష్టమో అడగండి. ఐ విల్ డూ ఎవ్రీథింగ్. నేను సమస్తాన్ని చేయగలను, నిన్ను ఆశీర్వదించగలను, నిన్ను ఆశీర్వాదములకు కర్తగా ఉంచగలను. నేను ఒక ప్రణాళికతో నేను ఈ లోకానికి రప్పించాను, ఒక ప్రణాళికతో ఈ దుబాయ్ దేశానికి నడిపించాను, ఒక ప్రణాళికతో ఒక బలమైన పాత్రగా ఈ దేశంలో నీవు ఒక గొప్ప సాక్షిగా ఉండాలని నిన్ను రప్పిస్తే ఈరోజు ప్రభుని విడిచిపెడతావు, ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టావు, ప్రభు సహవాసాన్ని విడిచిపెట్టావు.
లోతు కుటుంబ నాశనం అయిపోతే కారణం భార్య కాదు, బిడ్డలు కాదు, లోతే కారణం. ఈ రోజున నీ నా జీవితం నాశనం అవుతున్నాయంటే భర్త కాదు, భార్య కాదు, బిడ్డలు కాదు, నీవే కాదు. ప్రభు నేరుగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ స్వరముతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హృదయాలు తెరవబడుతున్నాయి యేసుని నామములో. అనేక మంది పశ్చాత్తాపడుతున్నారు యేసుని నామములో. యేసు స్నేహాన్ని విడిచిపెట్టావేమో, వాక్యం అనేటువంటి స్నేహాన్ని విడిచిపెట్టావేమో, ప్రార్థన అనే స్నేహాన్ని విడిచిపెట్టావేమో, విశ్వాస యాత్ర అనేటువంటి స్నేహాన్ని విడిచిపెట్టావేమో. ఇంకెంతకాలం ఇప్పటికి కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చదవండి. 2 వర్గాల వారు ఇప్పటికి కూడా భూప్రపంచం మీద చాలా మంది అవుతున్నారంటే అలనాడు లోతు చేసినటువంటి అవిధేయత. వాక్యము చాలా జాగ్రత్తగా మన పరిశీలన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. ప్రభు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. నాకు వేరైపోతే కనుక ప్రియులారా మీరు అపవాదికి చోటిచ్చిన వారే. నా వాక్యం వినకపోతే, నా చెంత చేరకపోతే మిమ్మల్ని ఈజీగా అపవాది ట్రాప్లోకి నడిపిస్తాడు. తర్వాత మీ జీవితాలు నాశనం అవుతాయి. మీ ఆస్తికి క్షేమం ఉండదు, నీ బిడ్డలకు క్షేమం ఉండదు, నీ భార్యకి క్షేమం ఉండదు, నీ భర్తకి క్షేమం ఉండదు. ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు నువ్వు చూస్తావు. ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి మనం కొని తెచ్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం అందరం కూడా ఆశీర్వదింపబడుతున్నటువంటి బిడ్డలుగా లెక్కించబడ్డాం. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారన్నారు. ఎందుకు ఇంకా నువ్వు ప్రభు చెంతకు రాకుండా, ప్రభు సహవాసాన్ని కోరుకోకుండా ఎందుకు దూరం అయిపోతున్నావు? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ స్పర్శ నీకు తెలుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ అనుభవం నిన్ను నడిపిస్తూ ఉంది. ఆలోచన చేయి. ఇంకెంతకాలం పాపం వైపు మనం పరుగులు తీయకూడదండి. మనం ప్రత్యేకింపబడిన వారు. పాపం వైపు మనం ఏమాత్రం కూడా మరి వెళ్ళకూడదు. వెళ్తే కనుక మనతో పాటుగా మన కుటుంబాలు నాశనం అవుతాయి. మన చేతి కష్టార్జితము నాశనం అవుతుంది. మన జీవితాలు నాశనం అయిపోతాయి. పిల్లరా, దేవుని సేవకునిగా ఆత్మాభిషేకము కలిగినటువంటి దైవజనుడిగా మిమ్మల్ని హెచ్చరించుచూ ఉన్నాను. రండి యేసయ్య చెంతకి ఇప్పుడే. యేసుని కోరుకోండి. యేసుతో సహవాసం చేయండి. యేసుతో మీరందరూ అంటుకట్టబడండి. యేసయ్యతో మీరు ఉంటే, యేసయ్యతో మీరు జీవనాన్ని కొనసాగిస్తే మీ జీవితంలో ఏ లోటు ఉండదు. నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకో తెలుసా అండి? వాక్యం తెలియజేస్తుంది. నా యందు మీరును, మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో ఆ రోజున లోతు అని నువ్వు అట్లా అంటే అలాగా. నువ్వు ఎలాగంటే నేను ఏమైపోతాను, అవసరమైతే పనులైనా మానిపించేస్తాను, కానీ నేను విడిచిపెట్టానంటే కనుక పరిస్థితి వేరుగా ఉండేదండి. నేను విడిచిపెట్టను, నీ స్నేహాన్ని విడిచిపెట్టను. నాకేమున్నా పర్లా, ఏం లేకపోయినా పర్లా, ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తాను, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను, నాకు ఏమొద్దానా అని కనుక లోతు ఆ రోజున అనుంటే ఈ రోజున పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదండి. ఈ రోజున పరిస్థితి ఇలా ఉండేది కాదు. లోకం ఆకర్షిస్తుందా? లోకాలు ఆకర్షిస్తున్నాయా? ప్రభు నాకు ఏమొద్దయ్యా, నా మట్టుకైతే బ్రతుకుడు నీ కొరకే, చావైనా పర్లేదు నాయన, నీ కొరకు చచ్చిపోతానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను బ్రతికిస్తానయ్యా అనేక మందిని నువ్వు అనగలిగితే అన్నాడు. ఈరోజు ఈ పరిస్థితి నీకు నాకు వచ్చేది కాదు. ఇప్పుడు ఈరోజు నీ పరిస్థితులు అనుభవిస్తున్నామంటే కేవలం దేవునికి వేరైపోయాం. లోకానికి దగ్గరైపోయాం. దేవుని మాటలకు వేరైపోయాం. లోక మాటలకి దగ్గరైపోయాం. దేవుని కార్యాలకి మనము దూరం అయిపోతున్నాం. లోక కార్యాలకి దగ్గర అవుతున్నాం. ఈ మొబైల్లో కనబడుతున్నటువంటి ప్రతి విధమైన అట్రాక్టివ్ వీడియోస్కి, ఇంకా అనేకమైన వాటికి మనము సమయాన్ని ఇచ్చి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. వాక్యం తెలియజేస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. ఈ వాక్యం ఎంతకాలం చెప్తావు? అందరూ ఆ దారి వేరయ్యా, నా దారి మాత్రం సపరేట్ అయ్యా అని చెప్పగలిగినటువంటి స్థితి దేవుడికి ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఆ స్థితి కలిగి ఉంటావు? ఎప్పుడు ప్రభు స్వరాన్ని వింటావు? ఎప్పుడు ప్రభులో రక్షణలోకి వస్తావు? ఎప్పుడు ప్రభుని కోరుకుంటావు? ఎప్పుడు ప్రభు కొరకు నువ్వు పనిచేస్తావు? ఇంకెంతకాలం? సమయం అయిపోతుంది. ఇక సమయం లేదు. నేడు అని సమయం ఉండగానే ప్రభు చెంత నువ్వు రాకపోతే, నేడు అని సమయం ఉండగానే ప్రభుతో నువ్వు మాట్లాడకపోతే, నేడు అని సమయం ఉండగానే ప్రభు పక్షాన నువ్వు రాకపోతే, ఇదిగో ఉగ్రత దినాలు రాబోతూ ఉన్నాయి. నీ జీవితం పాడైపోతుంది.
నీ జీవితం భయంకరంగా అపవాది నిన్ను పాడు చేసే క్రమంలో నడిపిస్తున్నాడు. జాగ్రత్త సుమ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు వాక్కు నీ దగ్గరకు వస్తుంది, చేర్చుకో హృదయంలో. ఇక సమయం లేదు. ఈరోజు నీది, రేపు అనేది నీ ముందుంటుందో లేదో తెలియదు. భయంకరమైన దినాలు నీ ముందున్నాయి. అవునన్నా, ఇంతకాలం ప్రభు స్నేహానికి దూరం అయ్యాను, ప్రభుకి దూరం అయిపోయాను. వాక్కు నన్ను దర్శించింది. నేను రక్షణలోకి వస్తాను, ప్రభుతో నేను మాట్లాడతాను, ప్రభు కొరకు బ్రతుకుతాను, ప్రభు కొరకు బ్రతికిస్తాననే తీర్మానం నీలో ఉందా? ఆత్మాభిషేకం కలిగి నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. లేచి నిలబడతావా? ప్రభు అడుగుతున్నాడు, ఆత్మ ద్వారా అడుగుతున్నాడు, వాక్కు ద్వారా మాట్లాడాడు, సేవకుల ద్వారా మాట్లాడాడు. ఇక సమయం లేదు. దిస్ ఇస్ ద ఫైనల్ డిసిషన్ ఫర్ యూ. చివరి 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 అవకాశం నీకే. చివరి అవకాశం నీకు. ప్రభు యొక్క స్వరాన్ని విన్నావు, ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నావు. లేచి నిలబడతావు ధైర్యంగా. చివరిగా ప్రార్థన చేస్తున్నాను. నాకు రక్షణ కావాలి, నాకు ప్రభువు కావాలన్నా, ప్రభుతో నేను బ్రతుకుతాను, ప్రభుతో అనేక మంది నేను బ్రతికిస్తాను, నేను బ్రతికి ఉన్నా, నేను చనిపోయిన ప్రభు కొరకే ఉంటానని ఒక తీర్మానం నీలో ఉందా? అయితే ప్రభువు నేను పిలుస్తున్నాను. ఐ విల్ ప్రే ఫర్ యూ. నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువు చేయమంటున్నాడు, అడుగుతున్నాడు దేవుడు. నువ్వు లేగలవా? ఇంక చివరికి వచ్చాను నేను. నువ్వు లేవగలవా? నేను రక్షించబడతాను, నా ప్రభు రక్తం ద్వారా నా పాపాలు కడుక్కుంటాను. నేను ఎంతకాలం వేరైపోయాను, ఎంతకాలం దూరం అయిపోయాను, ఎంతకాలం ప్రభువుకి నేను వ్యతిరేకంగా ఉన్నాను. ఇక్కడి నుంచి ప్రభు కొరకు బ్రతుకుతాను. తీర్మానం తీసుకోగలవా? ఇదిగో రక్షణ ఈ ముందు ఉంది. ఇది రక్షణ దినము, మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభు నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు, నీ కొరకు చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, రండి నా యొద్దకు అడుగుచున్నాడు. పిల్లరా, ఆత్మలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వరముతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. అనేక అద్భుతమైనటువంటి కార్యాలు నీ ద్వారా జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాక్యానికి సరెండర్ అవుతావా? ప్రభువుకి సరెండర్ అవుతావా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. లోతు వల్ల నువ్వు ఉండకూడదు, లోతు వల్ల నీ కుటుంబం నాశనం పోకూడదు, లోతు వల్ల నీ కుటుంబము ఈ భయంకరమైన లోకంలో పాపంలో అగ్నిగుండంలో పడకూడదు. ఎందుకంటే చదవండి, 15వ అధ్యాయంలో ఉంటుంది కదా యోహాను సువార్తలో, నాలో ఫలించిన ప్రతి తీగ అగ్నిగుండంలో పడవేయబడుతుంది. నువ్వు అగ్నిగుండానికి కాదు, పరలోక రాజ్యానికి వారసుడు కావాలి. ఆత్మ ద ఫైనల్ కాల్ ఫర్ యూ. చివరిగా అడుగుతున్నాను, నేను రక్షించబడతాను, నా ప్రభుత్వ సహవాసం చేస్తాను, ఈ భూమి మీద ఉన్నంతకాలము సమాధానంతో నింపబడతానంటే కనుక నువ్వు లేచి ముందుకు రా. ఆత్మీయ దేవుడు ప్రార్థిస్తూ ఉన్నాడు నీ కొరకు. అద్భుతమైనటువంటి రీతిలో ఆశీర్వాదాలను పొందుకుంటున్నావు. ప్రభు నీతో మాట్లాడుతుంటే కనుక రా. రక్షించబడవలసిన వారు మాత్రమే ముందుకు రండి. మిగతా వారి కళ్ళు మూసుకోండి. ఎవ్వరు కళ్ళు తెరవద్దు, ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అని నాకు రక్షణ కావాలి, నా ప్రభుతో నేను ఉంటాను, నా ప్రభుతో నేను సహవాసం చేస్తానంటే కనుక రండి. ప్రభు మీ కొరకు ప్రార్థన చేయమంటున్నాను. మన సమయం మీకు లేదు. దిస్ ఇస్ ద ఫైనల్ కాల్ ఫర్ యూ. ప్రభు మీతో మాట్లాడుతాం. ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదు. మీరున్న చోట ఎవరైనా నాకు రక్షణ కావాలి, ప్రభు కావాలంటే లేచి నిలబడండి. నేను సమయం అయిపోతుంది, ఇంకా 12:30 మనం ముగించాలి, అయిపోతుంది. ఇంకా ఒక్కసారి లేచి నిలబడండి. నేను చివరిగా ప్రార్థన చేస్తున్నాను. అయిపోతుంది, ఇంకా సమయం అయిపోయింది. ఇంకా చెప్పవలసింది ఎంత అయిపోయింది. ఒకసారి ఆలోచన చేయండి. నూతన సంవత్సరంలో వెళ్తాంలే, తర్వాత వెళ్తాంలే అని అనుకుంటే కనుక అది మాత్రము దేవునికి ఇష్టమైన కాదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ నామమును పఠిస్తూ ఇంతవరకు వాక్ ద్వారా నేను మాతో మాట్లాడాలి. అందరైతే పూర్ణ అంగీకారంతో వాక్యం అంగీకరించి నీతో ఉండాలని, నీతో సహవాసం చేయాలని నిలబడ్డారు వారందరినీ మీ చేతులు అప్పగించుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి వారిని నడిపించండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకమును వారిపై కుమ్మరింపజేసి నీతో సదాకాలం నడిచే కృప దయచేయమని, వారి జీవితాంత కాలము నీ సేవ పరిచయం చేసే కృప దయచేయమని యేసు నీ నామములో ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అయితే లేచి నిలబడతాం. టిష్యూ కాన్ఫ్లెక్ట్ పట్టు. తర్వాత మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము